పెద్దపల్లి పార్లమెంటులో మొదటిసారిగా కాషాయ జెండా ఎగరబోతుందని, ఓటర్లలో వచ్చిన మార్పు బీజేపీకి అనుకూలంగా మారిందని బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం సోమవారం మొదటిసారిగా రామగుండం నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా గోమాస శ్రీనివాస్ ఎన్టీపీసీలోని బీజేపీ పార్లమెంటు కో కన్వీనర్ గుండబోయిన లక్ష్మణ్ ఇంట్లో తేనీటి విందును స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటులో ప్రజలు ఈసారి విభిన్నమైన తీర్పుని ఇవ్వబోతున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో బీజేపీ రాష్ట్రంలో కూడా తిరుగులేని శక్తిగా మారబోతుందని అన్నారు. ఎన్నికలు తన గెలుపు కోసం అహర్నిశలు కష్టించి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే బీజేపీ పార్టీకి ఓటు వేసి జూన్ 4న అందరూ ఆశ్చర్యపోయే తీర్పుని ఇవ్వబోతున్న ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలను నమ్మించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందని అన్నారు. అకాల వర్షాలతో రైతులు పండించిన ధాన్యం తడిచిందని, ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో ఆలస్యం మూలంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభుత్వం అందిస్తానన్న బస్తాకు 500 రూపాయల బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 7 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న రైతులను ఆదుకునే ప్రయత్నం కానీ, భరోసా కల్పించే ప్రయత్నం కానీ చేయడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడే కరెంటు కోతలు, రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు. బీజేపీ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తుందని అన్నారు. ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికలు ముగిశాక పెద్దపల్లి జిల్లాలో పర్యటించేటువంటి టైంలో పెద్దపల్లి పార్లమెంటు ప్రజలందరికీ, పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను, భారతీయ జనతా పార్టీ గెలుపు కోసము కృషి చేసినటువంటి ప్రజలకు, ఓటర్ మహాశయులకు, భారతీయ జనతా పార్టీ శ్రేణులకు, నాయకులకు, కవులకు, కళాకారులకు, మేధావులకు, ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి పెద్దపల్లి పార్లమెంటు ప్రజల తరపున నిలబడి ఆర్గనైజేషన్ నడిపించినటువంటి పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీ గెలుపు అనేది తథ్యము కావాలని, భారతీయ జనతా పార్టీ గెలుపు తర్వాత దేశం బాగుండాలని, భారతీయ జనతా పార్టీ గెలుపు తర్వాత పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి స్థాయిలో జరగాలని, పెద్దపల్లి ప్రజల యొక్క ఆశయమే భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం పనిచేసినందుకు అందరికీ పేరు పేరున నా తరపు నుంచి, భారతీయ జనతా పార్టీ తరపు నుంచి అభ్యర్థిగా నేను అందరికీ మనస్ఫూర్తిగా నేను ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నా. నాకు పనిచేసిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకులకు, ఓట్లేసిన ప్రతి ఓటర్ మహాశయులకు అభినందనలు తెలియజేస్తున్నా. అయితే మిత్రులారా, ఈరోజు ఇవాళ తెలంగాణ రాష్ట్రం పరిస్థితి చూసినట్టయితే అకాల వర్షాలతోని ఎక్కడనైతే రైతుల యొక్క ధాన్యము నీట మునిగిపోతుందో ఈ యొక్క గవర్నమెంటు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో రైతుల యొక్క ధాన్యము మునిగిపోతున్నది. మునిగిపోతున్నటువంటి సమయంలో ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో గెలిచినటువంటి 7 ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి శ్రీధర్ బాబు అనేటువంటి, మరీ ముఖ్యంగా శ్రీధర్ బాబు అనేటువంటి మంత్రి ఏం చేస్తున్నాడని నేను అడుగుతున్నా. ఇలా కోటపల్లి మండలంలో నీలువాయి అనేటువంటి గ్రామంలో వడ్లు పూర్తి స్థాయిలో నానిపోయినాయి. అక్కడ కొనేటువంటి దిక్కు లేకుండా పోతుంది. కాబట్టి వీళ్ళు గొప్పలు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ దేశం కోసం ఉద్ధరిస్తుందని చెప్పినటువంటి ఈ శ్రీధర్ బాబు కానీ, ఈ రేవంత్ రెడ్డి కానీ, ఈ బీజేపీ పార్టీని విమర్శించేటువంటి నాయకులు ఇప్పుడు వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకున్నారని నేను అడుగుతున్నా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చెప్పింది చేస్తుంది, చెప్పేదే 100% చేసి చూపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఈ నాయకులు
ఇక్కడ ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈ ప్రజలను పట్టించుకున్నటువంటి ఆలోచన ఇక్కడ కనబడతలేదు. ఎందుకంటే ప్రజలు పూర్తి స్థాయిలో మునిగిపోతున్నారు, తర్వాత లాస్ అవుతున్నారు. వాళ్ళ యొక్క ధాన్యం కొనుగోలు చేయడం లేదు. వాళ్ళు ఏమన్నారు, ప్రతి క్వింటల్ మీద 500 రూపాయల బోనస్ ఇస్తారని చెప్పింది. 500 బోనస్ పక్కన పెట్టండి, కానీ అడ్లని కొనే అటువంటి నాదులు లేకుండా పోయిండు. కాబట్టి అలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి, సీనియర్ నాయకులు బలుమూరి వనిత, అమరేందర్ రావు, బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాజిపేట శివాజీ, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య, అరుణ్ కుమార్, బండారు కనకయ్య, దబ్బడ కమలాకర్, సప్ప నాగరాజు, గోష్క రమేష్, నరేష్, శ్రావణ్ యాదవ్, కోమల స్వామి, గాండ్ల స్వరూప, మిట్టపల్లి సతీష్ కుమార్, గోపగాని నవీన్ గౌడ్, గుండెబోయిన భూమయ్య, కోడూరు రమేష్, మామిడాల శ్రీనివాస్, బాణాల స్వామి, కొమ్ము గట్టయ్య అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.